ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటి అంటే శివ సంకల్పం గురించి షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. నేను రీసెంట్గా శివయ్య సంకల్పం తీసుకున్నాను అన్నప్పుడు ప్రతిరోజు ఫుల్ వీడియో పోస్ట్ చేయలేకపోయినా ఈ రోజుకు ఆ రోజు షార్ట్ వీడియో మీతో షేర్ చేస్తూనే ఉన్నాను. వీడియో రిలీజ్ అయిన తర్వాత నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, నాకు తెలిసిన వాళ్ళు ఆర్ఎల్స్ ఇన్స్టా, యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా కొంతమంది ఈ పూజ ఎలా చేసుకుంటున్నావు, చేసే విధానం ఏంటి, ఎన్ని రోజుల పాటు చేయాలి, ఏమైనా నియమాలు ఉంటాయా అని చాలా క్వశ్చన్స్ నన్ను అడిగారు. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఈరోజు వీడియోలో ఆన్సర్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. శివయ్య సంకల్పం అంటే ఏంటి? మీరు ఏదైనా ఇబ్బందుల్లో ఉండి దాని నుంచి బయటికి రావాలన్నా, లేదా ఎప్పటి నుంచో అనుకుంటున్న పనులు జరగకపోయినా, ఉద్యోగం కోసమైనా, ఆరోగ్యం కోసమైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మీరు ఎంత కష్టపడుతున్నా దానికి తగ్గ ఫలితం రాకపోయినా ఒక్కసారి శివయ్య సంకల్పం తీసుకోండి. ఖచ్చితంగా సంకల్పం పూర్తి అయ్యేసరికి శివయ్య మీకు ఒక దారి చూపిస్తారు. ఇంకా ఈ సంకల్పం ఎవరు చేయాలి? పెళ్ళైన వాళ్ళు చేయాలా, కాని వాళ్ళు చేయాలా, అమ్మాయిలు చేయాలా, అబ్బాయిలు చేయాలా, ఎలాంటి వాళ్ళు చేయాలి అంటే ఈ సంకల్పం వాళ్ళు వీళ్ళనే కాదు, ఎవరైనా చేసుకోవచ్చు అండి. పెళ్ళైన వాళ్ళైనా, కాని వాళ్ళైనా, మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా, చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఎవరైనా చేసుకోవచ్చు. ఇంకా ఈ పూజకి ఏమైనా నియమాలు ఉంటాయా అంటే అవునండి, నియమాలు అయితే ఉంటాయి. అందులో ఫస్ట్ది ఉల్లి వెల్లుల్లి తినకూడదు, ఇంకా నాన్ వెజ్ తినకూడదు, అలానే బ్రహ్మచర్యం పాటించాలి. భూసైనం కూడా చేయాలి. కానీ ఇప్పుడు ఆరోగ్యాలు అందరికీ ఒకలా ఉండవు కదండి. మీకు అవకాశం ఉంటే చక్కగా కిందన పడుకోండి నేల మీద, లేదు అనుకుంటే మంచం మీదైనా పడుకోండి. ఇంకా తలకు స్నానం అంటారా? ప్రతిరోజు తలకు స్నానం ఏం చేయవసరం లేదండి. చక్కగా వారానికి 2 సార్లు లేదా మీకు అవకాశం ఉంటే 3 సార్లైనా తలకు స్నానం చేయొచ్చు. అండ్ ఈ 11 రోజులు ఉపవాసం ఉండాలా అంటే ఏం ఉపవాసం ఉండవసరం లేదండి. చక్కగా కడుపు నిండా 3 పూట్ల తినేసి కూడా స్వామివారికి పూజ చేసుకోవచ్చు. ఇంకా ప్రతిరోజు ఇల్లు క్లీన్ చేసుకోవాలా, లైక్ మాపింగ్ చేయాలా అంటే అవసరం లేదు. వారానికి 2-3 సార్లు చేసినా సరిపోతుంది. ఈ పీఠం మీరు కావాలంటే సెపరేట్గా నేను పెట్టి చేసుకోవచ్చు, కానీ పూజ గదిలో చేసుకున్నా పర్వాలేదు. నాకు సెపరేట్గా పీఠం పెట్టి చేసే అవకాశం లేదు కాబట్టి నేను ఇలా పూజ గదిలోనే నీట్గా ఆ పూజ గట్టు మీద అరేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు పూజా విధానం గురించి తెలుసుకుందాము. ఈ పూజ సూర్యోదయానికి ముందే చేసుకోవాలి. అంటే పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో, అంటే 3:30 నుంచి 5:30 లోపు ఈ పూజ చేసుకుంటే మంచిది. ఇంకా పూజ ప్రాసెస్ విషయానికి వస్తే ఫస్ట్ డే రోజు ఒక రాగి చెంబు తీసుకోండి. మీ దగ్గర కనుక రాగి చెంబు లేకపోతే ఒక చిన్న రాగి చెంబైనా కొనుక్కోండి. ఇప్పుడు ఆ రాగి చెంబుకి మంచిగా ఒక తెల్ల దారం తీసుకొని 7 లేదా 11 దారాలు పోగులు వచ్చేలాగా తీసుకొని ఆ తెల్ల దారానికి పసుపు రాసి ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా కంకణం లాగా కట్టాలి. దీనికి పసుపుకం ఏం కట్టవసరం లేదండి. జస్ట్ తెల్ల దారాన్ని 7 లేదా 11 పోగుల్లా తీసుకొని పసుపు రాసి దాన్ని ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా కడితే సరిపోతుంది. కంపల్సరీ రాగి చెంబు ఉండాలా అంటే అవకాశం ఉన్నంత వరకు రాగి చెంబు తీసుకోండి, లేకపోతే ఇత్తడి చెంబునైనా తీసుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడైతే మీరు స్వామివారికి 11 రోజులు కూడా కంటిన్యూస్గా పూజ చేయాలి అనుకుంటున్నారో ఆ ప్లేస్లోని ఒక ప్లేట్ పెట్టి చక్కగా అది రాగైనా ఇత్తడైనా ఏ ప్లేట్ అయినా పెట్టచ్చు. ఆ ప్లేట్లోని బియ్యము, కొంచెం పసుపు కుంకుమ వేయాలి. అండ్ ఈ బియ్యంలోని మీ దగ్గర ఉంటే శివయ్య ఫోటో, ఒకవేళ ఇప్పటిదాకా మీ దగ్గర ఫోటో లేకపోతే చిన్న ఫోటో అయినా తెచ్చిపెట్టుకోండి, లేకపోతే మీ దగ్గర శివలింగం ఉంటే అదైనా అక్కడ పెట్టి పూజ చేసుకోవచ్చు. నా దగ్గర శివయ్య ఫోటో ఉంది కాబట్టి నేను ప్లేట్లోని బియ్యము, పసుపు కుంకుమ వేసిన తర్వాత చక్కగా శివయ్య ఫోటో పెట్టుకున్నాను. అండ్ అలానే ఆ ఫోటోకి ముందే అదే బియ్యంలోని మనం ఏదైతే రాగి చెంబుకి కంకణం కట్టి పెట్టామో ఆ చెంబు కూడా పెట్టి ఆ చెంబు నిండాగా నీళ్లు వేసుకుని ₹1 కాయిన్ కానీ ₹2 కాయిన్ కానీ తీసుకుని మీరు ఏదైతే సంకల్పం కోసం ఈ పూజ చేసుకుంటున్నారో స్వామివారికి ఆ సంకల్పం చెప్పుకొని ఆ ₹1 కాయిన్ని రాగి చెంబులోని వేసేయండి. ఇంకా చెంబులోని ఒక పుష్పాన్ని కూడా అలంకరించాము. ఇప్పుడు మనం ఏదైతే ప్లేట్ మీద బియ్యము, చెంబు, తర్వాత శివయ్య ఫోటో అరేంజ్ చేసుకున్నామో ఇది 11 రోజుల పాటు అలానే పెట్టాలండి. మళ్ళీ 12వ రోజు కదపాలి. అప్పుడు వరకు ఇది కదపకూడదు. మీ దగ్గర ఒకవేళ కనుక శివయ్య ఫోటో లేకపోతే మీరు చెప్పాను కదా ఇందాక శివలింగం పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు అని. శివలింగాన్ని మాత్రం ఏ రోజుకు ఆ రోజు మంచిగా క్లీన్ చేసుకుంటాం కాబట్టి అది క్లీన్ చేసుకున్నా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా దీపారాధన మట్టి ప్రమిదిలో చేసుకోవాలా, ఇత్తడి ప్రమిదిలో చేసుకోవాలా, వెండి ప్రమిదిలో చేసుకోవాలా, ఇలాంటి సంకోచాలు ఏమీ పెట్టుకోవద్దు. మీ దగ్గర ఏ ప్రమిద ఉంటే చక్కగా ఆ ప్రమిదిని ముందు రోజు సాయంత్రమే నీట్గా క్లీన్ చేసి పెట్టేయండి. సో దట్ పొద్దున్నే మీరు పూజ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. లేదు మీకు అవకాశం ఉంది అంటే పొద్దున్న లేచిన తర్వాత ఇవన్నీ క్లీన్ చేసుకోవచ్చు. నేను మాత్రం ముందు రోజు సాయంత్రమే పూజా సామాగ్రి అంతా నీట్గా క్లీన్ చేసి పెడతాను.
మీ దగ్గర ఇప్పటివరకు శివలింగం లేకపోతే జస్ట్ ఒక చిన్న శివలింగం బొటన వేణి కన్నా చిన్నగా ఉండేటట్టు చూసుకొని తీసుకొని రండి. నేను కూడా సంకల్పం స్టార్ట్ చేస్తాను అనగా ముందు రోజు సాయంత్రం వెళ్ళి స్ఫటికలింగము ఇంకా నందీశ్వరుని కూడా తెచ్చుకున్నాను. ఇప్పుడు కొంతమందికి కొన్ని డౌట్స్ రావచ్చు. శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చా? ఆడవాళ్ళు అసలు శివలింగానికి పూజ చేయొచ్చా? శివలింగం ఇంట్లో ఉంటే నిత్యం దీపారాధన చేయాలంట, ప్రత్యేకంగా పూజలు చేయాలంట, లేకపోతే ప్రత్యేకంగా నైవేద్యం ప్రతిరోజు చేసి పెట్టాలా అని కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అలా ఏముండదండి. మీరు భయపడితే భయపడుతూనే ఉంటారు. లేదు అని చెప్పి స్వామివారి మీద భారం వేసి చక్కగా మీ సంకల్పం కోసం మీరు పూజ చేసుకొని చూడండి. చెప్పాను కదా ఇందాక, శివయ్య దగ్గరుండి అంతా చూసుకుంటారు. నిత్యం దీపారాధన చేసేటప్పుడు జస్ట్ ఒక చెంబు నీళ్ళు కానీ లేదా ఒక చుక్క నీరు స్వామివారి మీద వేసి పూజ చేసుకోండి. నిత్య దీపారాధన చేసుకున్నప్పుడు మన దగ్గర ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవే పెడతాం కదా. పళ్ళు ఉంటే పళ్ళు పెడతాము, లేదా ఏదైనా నైవేద్యం చేస్తే నైవేద్యం పెడతాము. అంతకీ కాకపోతే బెల్లం ముక్క, పంచదార ఇలా ఏవో ఒకటి నైవేద్యం పెడతాం కదా, అవే స్వామివారి దగ్గర పెట్టి పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ ఘట్టం దగ్గరికి వచ్చేద్దాము. పూజ దగ్గరికి అంతా అరేంజ్ చేసుకున్నాం అంటే ప్లేట్, బియ్యము, చెంబు, స్వామివారి ఫోటో, ఇంకా ఇగోండి శివలింగం కూడా ముందు రోజు పూజ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఉదయం పూజ చేసుకునేటప్పుడు ఒక్కసారి శివలింగాన్ని, నందీశ్వరుణ్ణి మంచినీళ్ళతో చక్కగా శుభ్రం చేసుకోండి. ఇక్కడ మీరు శివలింగాన్ని చూసారు, ఈవెన్ నందీశ్వరుని కూడా దగ్గర నుంచి క్లియర్గా చూడండి ఒకసారి. ఎందుకు క్లియర్గా చూపిస్తున్నాను అన్న దానికి రీజన్ ఉంది, చెప్తాను. ప్రస్తుతానికైతే ఇగోండి శివలింగం పెట్టడానికి యూజ్ చేసే ప్లేట్ని కూడా ఒకసారి మంచిగా క్లీన్ చేసుకుంటున్నాను. ఇట్లా అన్ని పూజ దగ్గరికి అరేంజ్ చేసుకున్న తర్వాత నిత్యం మనం ఎలా అయితే దీపారాధన చేసుకుంటున్నామో అదే సేమ్ ప్రాసెస్ అండి. నిత్యం దీపారాధన చేసుకునేలాగే చేసుకొని శివయ్యకి కొంచెం అభిషేకం మంచినీళ్ళతో చేసుకున్న తర్వాత మనం చదువుకోవాల్సిన మంత్రాలు ఏంటి అంటే రుద్ర మంత్రం అని ఉంటుందండి. ఆ రుద్ర మంత్రం ఏమంటే ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. మీరు పూజ చేస్తున్నంతసేపు ఈ రుద్ర మంత్రాన్ని 11 సార్లు చదువుకుంటూ పూజ చేసుకోండి. అండ్ రుద్రమంత్రం చదివేటప్పుడు స్లోగా అస్సలు చదవద్దు. మీకు అవకాశం ఉన్నంత వరకు అందరికీ వినిపించేటట్టు కొంచెం గట్టిగానే చదువుకోండి. మరీ గట్టిగా అంటే చదవలేం కదా. ఇప్పుడున్న అపార్ట్మెంట్ కల్చర్లో పొద్దున్నే ఏం పూజలు చేస్తారో అనుకుంటారు. అండ్ విలేజ్ సైడ్ ఉంటే ఈ పిల్ల ఏంటి పొద్దున్నే ఇలా మంత్రాలు చదువుతుంది అనుకుంటారు. కాబట్టి ఎవరు ఏమనుకున్నా మనకు అనవసరం. మన సంకల్పం, మన పూజ, మన పూజా విధానం అంతే. కాబట్టి చక్కగా అందరికీ వినిపించేటట్టు చదువుకోండి. అండ్ ఇంకొకటి, ప్రత్యేకంగా నైవేద్యం ఏం పెట్టవసరం లేదండి. మీ దగ్గర ఆ టైంకి ఏ పళ్ళు ఉంటే అవే నైవేద్యంగా పెట్టండి. ఒకవేళ మీకు అవకాశం ఉంది, ఓపిక ఉంది అంటే కనుక మీకు నచ్చిన ప్రసాదం ఏదైనా శివయ్యకి పెట్టొచ్చు. నేనైతే రుద్రమంత్రంతో పాటు లింగాష్టకం అండ్ కాలభైరవాష్టకం కూడా చదువుకుంటున్నాను. మీకు ఒకవేళ చక్కగా లింగాష్టకం తర్వాత కాలభైరవాష్టకము ఇంకా రుద్రమంత్రం చదవడం వస్తే చక్కగా స్వామివారికి పూజ చేసేటప్పుడు ఇవన్నీ చదువుకుంటూ పూజ చేసుకోండి. లేదా మాకు ఇవేవి చదవడం రాదు అనుకుంటే కనుక ఇప్పుడు యూట్యూబ్లో అన్ని పాటలు ఉంటున్నాయి. రుద్రమంత్రం, లింగాష్టకం, కాలభైరవాష్టకం మీరు పూజ చేసేటప్పుడే అవి వింటూ పూజ చేసుకోండి. అందరికీ అన్నీ రావాలని లేదు కదండి. మనం భారం అంతా శివయ్య మీద వేసి పూజ చేసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి చక్కగా అవి వింటూ కూడా పూజ చేసుకోవచ్చు. ఇందాక నేను శివలింగాన్ని మంచినీటితో కడిగేటప్పుడు చెప్పాను కదా, ఒక్కసారి శివలింగాన్ని, నందీశ్వరుణ్ణి దగ్గర నుంచి చూడండి ఎందుకు అనేది చెప్తాను అని. నేను శివయ్య సంకల్పం తీసుకున్న తర్వాత పూజ అయిపోయిన వెంటనే ఒక 1 hour పాటు నాకు కొంచెం ఫ్రీ టైం దొరుకుతుందనమాట. ఇంకా అప్పుడు వెంటనే వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేసేదాన్ని. సో ఈ ప్రాసెస్లో ఫస్ట్ 3 days పూజ చేస్తున్నప్పుడు నార్మల్గానే వీడియో ఎడిట్ చేశాను. ఈవెన్ 4th day రోజు కూడా అలానే పూజ చేసుకున్నాను. ఇంకా ఎడిట్ చేసేటప్పుడు నాకు ఎందుకో కొంచెం శివయ్య లింగంలోని కన్నులాగా కనిపించింది అనమాట. ఏంటి శివయ్య కన్ను కనిపిస్తుంది ఏంటి అని డౌట్ పడ్డా. అది కూడా కాదు అనడానికి వీల్లేదు, చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఏంటి శివయ్య కనులా ఉంటుంది, అదేమైనా షాడో వచ్చిందా లేకపోతే ఏంటి? అక్కడ ముందు రోజు పూజ చేశాను కదా, సో విభూది సరిగ్గా వాష్ చేయలేదా అందుకనే అలా ఉందా అంటే కాదు. ఈవెన్ అభిషేకం చేసేటప్పుడు కూడా ఆ కన్ను అలానే కనిపిస్తుంది అనమాట. ఏంటిది అని మా హస్బెండ్కి చూపించా. ఆయన కూడా అలానే ఉంది కానీ ఏదైనా షాడో అయి ఉంటుందిలే అన్నారు.
సరే ఆ తర్వాత నేను నా పనిలో పడిపోయి వీడియో పబ్లిష్ చేసే టైంకి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాను అనమాట. ఇంకేంటి అప్పుడు కూడా అలానే కనిపిస్తుంది. మనకి యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేసేటప్పుడు ఎడిట్ విత్ ఏఐ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. సో అలా ఏఐ వర్షన్లో నేను ఎడిట్ చేసేటప్పుడు నాకు చాలా క్లియర్గా శివయ్య కన్ను కనిపించిందండి ఆ శివలింగంలో. వెంటనే మా హస్బెండ్కి చూపించాను. ఆయన కూడా షాక్, ఏంటి ఇంత క్లియర్గా కన్ను కనిపిస్తుంది అని. అంతే, ఆ నిమిషం మేము ఎంత హ్యాపీ అయిపోయాము అంటే, ఈ రోజు నేను ఇలా బ్రతుకున్నాను అంటే దానికి కారణం శివయ్య అనుకుంటాను. అలాంటిది నాకు శివయ్య కన్ను అలా క్లియర్గా కనిపించేసరికి చాలా హ్యాపీ అనిపించింది. నేను మీకు ఆ క్లిప్పింగ్స్ అన్ని చూపిస్తాను. దానికన్నా ముందు ఒక విషయం చెప్పాలి. మనం ఏదైతే శివలింగాన్ని, నందీశ్వరుణ్ణి క్లీన్ చేసిన వాటర్ ఉంటుందో ఆ వాటర్ని జాగ్రత్తగా తీసుకెళ్లి ఎవరూ తొక్కని ప్లేస్లో కానీ లేదా చెట్టు మొదల్లో కానీ వేసేయండి, కానీ ఎక్కడ పడితే అక్కడ ఆ వాటర్ పడేయొద్దు. ఇలా ప్రతిరోజు కూడా 11 రోజుల పాటు పొద్దున్న 3:30 నుంచి 5:30 లోపు లేచి చక్కగా స్వామివారికి పూజ చేసుకోండి. పూజ చేసేటప్పుడు రుద్రమంత్రం, లింగాష్టకం, బిల్వాష్టకం చదవడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు లింగాష్టకం, బిల్వాష్టకం చదివేంత టైం లేదు అనుకుంటే మనం కంపల్సరిగా చదవాల్సింది రుద్రమంత్రం, అది కూడా 11 సార్లు. అలా 11 సార్లు రుద్రమంత్రం చదువుతూ కూడా పూజ చేసుకోవచ్చు. మరి మనం సంకల్పం ఎప్పుడు చెప్పాలి? 11వ రోజు నాడే చెప్పాలా లేదా 12వ రోజు నాడు చెప్పాలా అంటే 12వ రోజు చెప్పాలండి. యాక్చువల్గా రేపు నాకు 11 రోజులు కంప్లీట్ అవుతుంది. నేను 12వ రోజు పూజ చేసుకున్న తర్వాత మేబీ నెక్స్ట్ వీక్ నేను ఎలా సంకల్పం చెప్పాను అన్న వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఇందాక నేను చెప్తున్నాను కదా, 4వ రోజు పూజ చేసుకునేటప్పుడు అభిషేకం చేసే టైంలో శివయ్య కన్ను కనిపించింది అని. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. నేను కూడా అక్కడ విభూతి ఉందేమో అనుకున్నాను, కానీ కొంచెం జూమ్ చేసి దగ్గరికి చూస్తే గనక అచ్చం ఇంకా కన్ను కనిపించేటట్టు కనిపించిందండి. నా దగ్గర ఆ క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. నేను ఏఐలో ఎడిట్ చేసినప్పుడు కన్నులా కనిపించింది అన్నాను కదా, అది కూడా మీకు ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. ఇదిగో సేమ్ ఇదే క్లిప్పింగ్ నేను ఏఐలో ఎడిట్ చేసేటప్పుడు ఇంత క్లియర్గా శివయ్య కన్ను ఇప్పినట్టు కనిపించిందండి. సో ఇది మీరు భ్రమ అనుకుంటారో, నా పిచ్ అనుకుంటారో, ఇంకేమనుకుంటారో నాకు తెలియదు, కానీ ఈ రోజు నా దేహంలో ఈ ప్రాణం ఉంది అంటే దానికి కారణం శివయ్య అనుకుని బ్రతుకుతానండి. సో నాకు మాత్రం నిజంగా ఆ శివయ్య కళ్ళ ముందు అలా కనిపించేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. పోనీ అది 4వ రోజు ఒక్కరోజే అలా కనిపించిందా అంటే కాదు. ఇక్కడ మీరు చూడొచ్చు, 5వ రోజు పూజ చేసుకున్నప్పుడు కూడా అలానే కనిపించింది అనమాట. ఈవెన్ 6వ రోజు కూడా అలానే కనిపించింది. ఆ క్లిప్పింగ్స్ కూడా మీకు యాడ్ చేస్తాను. సో లైన్గా 3 రోజులు మాత్రమే ఇలా కనిపించారు శివయ్య. నేను 6వ రోజు పూజ చేసుకున్నప్పుడు మీరు క్లియర్గా చూడొచ్చు. ఎప్పుడు ఎలా అయితే నేను శివలింగాన్ని నీట్గా క్లీన్ చేసి పూజ చేసుకుంటానో ఆ రోజు కూడా అలానే చేశానన్నమాట. కానీ శివలింగము పూజ చేసేటప్పుడు మాత్రం శివయ్య కన్ను చాలా క్లియర్గా కనిపించింది. మీరు ఇక్కడ చూడొచ్చు. నేను అభిషేకం చేస్తున్నంత సేపు ఆ కన్ను అలానే కనిపించేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇదండి శివయ్య సంకల్పం గురించి. అయితే మీరు ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే చక్కగా సోమవారం నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. పూజ గురించి ప్రతి విషయం చాలా క్లియర్గా ఈ వీడియోలో మీతో షేర్ చేశాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, నేను మీకు ఆన్సర్ చేస్తా. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడము, కామెంట్ చేయడము, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.